సో ఆ పురుగు గురించి మాట్లాడినప్పుడు నేను నరుడని కాను పురుగుని అని ఆయన పలికినప్పుడు దాంట్లో చాలా అర్థం ఉంది. క్రిమ్సన్ వామ్ అంటారు. సో ఆ పురుగు ఏం చేస్తుందంటే పిల్లల్ని కనే ముందు చెట్టుకు అతుక్కుంటుంది వెళ్ళి. యేసుప్రభు వారు కూడా చెట్టుకి అతికింపబడ్డారు, అంటే ఒక విధంగా ఆయన మేకులు కొట్టబడ్డారు, వేలాడి తీయబడ్డారు. సో ఈ పురుగు కూడా క్రిమ్సన్ వామ్, ఈ ప్రత్యేకమైన పురుగు వెళ్ళి పిల్లల్ని కనకముందు చెట్టుకి వెళ్ళి అతుక్కుంటుంది. అతుక్కొని రక్తం అంతా కార్చేస్తుంది. రక్తం కార్చిన తర్వాత పిల్లల్ని కంటుంది. సో మనం అందరం ఆయన పిల్లలు ఎలా అయ్యాము అంటే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఆయనకి పిల్లలు ఎలా అయ్యారు, ఆయన అంతమంది పిల్లల్ని ఎలా కన్నారంటే ఆయన రక్తం అంతా కార్చేసి మనందరినీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ప్రజలందరినీ పిల్లలుగా చేసుకున్నారు. హల్లెలూయా. ఎలా అయితే ఈ పురుగు క్రిమ్సన్ వామ్ అనేది వెళ్ళి పిల్లల్ని కనే ముందు చెట్టుకి అట్లా అతుక్కొని రక్తం అంతా ఓడ్చేస్తుంది, ఆ చెట్టు మొత్తం ఎర్రగా అయిపోతుంది, రక్తం అయిపోతుంది. సో యేసుప్రభు వారు కూడా శిలువ మీద మన కోసం, అంటే ఆయన పిల్లలమైన మనందరి కోసం రక్తం కార్చి ఆయన పిల్లల కింద చేసుకున్నారు, మనని కన్నారు. ఆయన రక్తం ఇచ్చి కొన్నారు, కన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అదంతా కార్చేసిన తర్వాత ఆ చెట్టు అంతా రక్తం అయిపోయిన తర్వాత ఎర్రగా రెడ్గా అయిపోయిన తర్వాత కొంతసేపటికి అది తెల్లగా అయిపోతుంది. ఎక్కడైతే ఆ రక్తం ఉందో అక్కడ తెల్లగా అయిపోతుంది. మనకి ఒక వాక్యం ఉంది కదా, అంటే మీ పాపములు కెంపు వలె ఎంత ఎర్రని వైనను హిమం వలె తెల్లని వగును అన్న మాట చొప్పున మనం ఒకసారి ఆయన రక్తం కార్చిన తర్వాత, ఆ రక్తం ద్వారా మనం జన్మించిన తర్వాత ఆయన తెల్లగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.